వెల్కమ్ బ్యాక్ టు డే 4 ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ క్రాష్ కోర్స్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం క్యాలీ లైనక్స్ బేసిక్స్ అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం అయితే స్టెప్పింగ్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ హ్యాకింగ్ అండ్ ఇట్ ఈస్ నేమ్ హ్యాస్ ఎన్మ్యాప్ అనమాట. సో మనమైతే ఈ వీడియోలో ఎన్మ్యాప్ టూల్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఇప్పుడు మనం డే 4లోకి వెళ్తే చూసుకోవచ్చు. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు డే 4 ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. ఇన్ ద లాస్ట్ సెషన్ వీ ఎక్స్ప్లోర్డ్ క్యాలీ లైనక్స్ బేసిక్స్. వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ చూసుకుంటే ఎన్మ్యాప్ అయితే స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ మ్యాపర్ బ్రో. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ నెట్వర్క్ స్కానింగ్ టూల్ యూజ్డ్ బై ఎథికల్ హ్యాకర్స్, పెన్ టెస్టర్స్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. అంటే ఇప్పుడు ఈ ఎన్మ్యాప్ అనే టూల్ అయితే మనమైతే పవర్ఫుల్ నెట్వర్క్ స్కానింగ్ టూల్, అంటే నెట్వర్క్ని స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎన్మ్యాప్ హెల్ప్ అస్ టు డిస్కవర్, అంటే ఎన్మ్యాప్ మనం యూజ్ చేసి మనం ఏమేమి చేయొచ్చు. చూసుకుంటే ఇక్కడ లైవ్ హోస్ట్ అండ్ ఓపెన్ పోర్ట్స్, రన్నింగ్ సర్వీసెస్, ఆపరేటింగ్ సిస్టమ్ డీటెయిల్స్ అండ్ వల్నరబిలిటీస్ అండ్ నెక్స్ట్ నెట్వర్క్ స్ట్రక్చర్, ఇవన్నీ అయితే మనం తెలుసుకోవచ్చు. ఇది ఫస్ట్ టూల్ గైస్ యూజ్డ్ బై హ్యాకర్స్ టు అటాక్ ఆర్ ఎనీ సెక్యూరిటీ టెస్ట్ అనమాట. వై స్కానింగ్ మ్యాటర్స్ ఇన్ హ్యాకింగ్. ఇన్ సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్ డజంట్ స్టార్ట్ విత్ టైపింగ్ ఎక్స్ప్లాయిట్స్ ఆర్ ర్యాండమ్ కమాండ్స్, ఇట్స్ బిగిన్ విత్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సైబర్ సెక్యూరిటీలో హ్యాకింగ్ అంటే జస్ట్ మనం కమాండ్స్ కాపీ పేస్ట్ చేయడం కానీ, లేకుంటే జస్ట్ మనం ఎక్స్ప్లాయిట్స్ టైప్ చేసి అవి రన్ చేయడం కానీ, అది హ్యాకింగ్ అన్నారు గైస్. జస్ట్ స్క్రిప్ట్ కిట్ బేసిక్స్ అవన్నీ. ఇప్పుడు మనం ఇట్స్ బిగిన్ విత్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, అంటే ఇప్పుడు హ్యాకర్ అనేవాడు తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఫస్ట్ తన విక్టిమ్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. యూ కెనాట్ అటాక్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మనకు అర్థం కానిది మనమైతే అటాక్ చేయలేము. ఇప్పుడు చూసుకుంటే స్కానింగ్ ఈస్ ద ఫేస్ వేర్ హ్యాకర్ లెన్స్ వాట్ డివైజెస్ ఎగ్జిస్ట్ ఇన్ ద నెట్వర్క్. అంటే ఇప్పుడు మనం ఒక వైఫై నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం, అందులో ఏమేమి డివైస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, అంటే ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, వాటి ఐపీ అడ్రస్ ఏంటి అని చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ వాట్ సర్వీసెస్ దోస్ డివైజెస్ ఆర్ రన్నింగ్, అంటే ఇప్పుడు ఆ డివైజెస్ ఏం సర్వీసెస్ రన్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వాట్ వర్షన్స్ దోస్ సర్వీసెస్ ఆర్ యూజింగ్, అంటే ఇప్పుడు ఒక సర్వీస్ రన్ అవుతుంటే అది ఏ వర్షన్ మీద రన్ అవుతుంది. లైక్ ఇప్పుడు జావానా, పైథానా, లైక్ ఇలా వర్షన్స్ ఉంటాయి, ఆ వర్షన్ దేని మీద రన్ అవుతుంది. అండ్ విచ్ పోర్ట్స్ ఆర్ ఓపెన్ అండ్ విచ్ ఆర్ క్లోజ్డ్, అంటే మనకి ఇప్పుడు ఏ పోర్ట్స్ క్లోజ్ ఉన్నాయి, ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి అనేది మనం చూసుకోవచ్చు. హౌ ద టార్గెట్ రెస్పాండ్ టు ది రిక్వెస్ట్, అంటే ఇప్పుడు దాని తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ పోర్ట్స్ ఉంటే అందులోకి ఎంటర్ అవుతాం, ఆ టార్గెట్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. అంటే ఆ టార్గెట్ మన రిక్వెస్ట్కి ఎలా సెండ్ అవుతున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అని చూసుకోవచ్చు మీరు. థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ థీఫ్ ట్రయింగ్ టు ఎంటర్ ఏ హౌస్. యా, అలా అనమాట. దే డోంట్ స్టార్ట్ బై బ్రేకింగ్ ద డోర్. ఫస్ట్ దే వాక్ అరౌండ్ ద హౌస్, దే చెక్ విచ్ విండోస్ ఆర్ ఓపెన్, విచ్ డోర్స్ ఆర్ అన్లాక్, వేర్ ద కెమెరాస్ ఆర్ బీన్ ప్లేస్, వేర్ ద బ్లైండ్ స్పాట్స్ ఆర్. అంటే ఇప్పుడు ఒక దొంగలాగా థింక్ చేయండి గైస్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఫస్ట్ అయితే దొంగ డైరెక్ట్ వచ్చి అయితే మన డోర్ని అయితే పగలగొట్టాడు. ఫస్ట్ మన ఇంటి చుట్టూ తిరిగి ఆ తర్వాత ఏ విండోస్ ఓపెన్ ఉన్నాయి, ఏ విండోస్ ఓపెన్ ఉన్నాయి, దాని తర్వాత ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ బ్లైండ్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు అనేది అయితే చూస్ చేసుకొని అందులోకి ఎంటర్ అవుతాడు. సో హ్యాకర్ కూడా ఇంతే, జస్ట్ డైరెక్ట్ నార్మల్ ఆయన నెట్వర్క్లోకి ఎంటర్ అయిపోడు. ఫస్ట్ అయితే అందులో ఏమేమి ఉన్నాయి దాని లోపల, దాని చుట్టూ చూస్తాడు. దాని తర్వాత దాని లోపల ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, ఏ పోర్ట్స్ నుంచి మనం వెళ్ళొచ్చు, ఏ పోర్ట్స్లో వెళ్ళిపోతే మనం దొరికిపోతాం, అలా చూసుకొని అయితే మనం ఎన్మ్యాప్ అయితే దానికి యూజ్ చేస్తాం మనం. దట్ ప్రాసెస్ ఇన్ డిజిటల్ సెక్యూరిటీ ఈస్ ఎన్మ్యాప్ స్కానింగ్. అంటే దానిలో అదేమో థీఫ్, అంటే బయట ఏమో అలా, దీని లోపల డిజిటల్ లోకంలో ఏమో ఇలా ఎన్మ్యాప్ స్కానింగ్ యూజ్ చేసామంట. వాట్ ఎన్మ్యాప్ యాక్చువల్లీ డస్. ఎన్మ్యాప్ సెండ్స్ స్పెషల్లీ క్రాఫ్టెడ్ ప్యాకేజ్ టు ఎ టార్గెట్ అండ్ లిజన్స్ టు ది రెస్పాన్సెస్. అంటే ఇప్పుడు మనం ఎన్మ్యాప్ అసలు దేనికి యూజ్ చేస్తాం, స్పెషల్లీ క్రాఫ్టెడ్ ప్యాకెట్స్, అంటే స్పెషల్గా క్రాఫ్ట్ అయిన ప్యాకెట్స్, అంటే కొన్ని ఉంటాయి ఆ ప్యాకెట్స్ మనకు సెండ్ అవుతాయి అనమాట. సెండ్ అవి దాని నుంచి మన అటాక్ చేసిన పర్సన్ విక్టిమ్ నుంచి అసలు ఎలా రెస్పాండ్ ఎలా అవుతున్నాడు అని చూస్తాడు. ఇట్ అనలైజెస్ హౌ ద టార్గెట్ రిప్లైస్, హౌ ఫాస్ట్ ఇట్ రెస్పాండ్స్, how it behaves when prompted, which ports responded, which ports ignore, what OS signature match. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే మనకి టార్గెట్ ఎలా రిప్లై ఇస్తున్నాడు, దాని తర్వాత ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నాడు, దాని తర్వాత హౌ ఇట్ బిహేవ్స్, అంటే మనం సెండ్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే యాక్సెప్ట్ చేసుకుంటుందా లేకుంటే రిజెక్ట్ చేస్తుందా లేకుంటే లేదు. విచ్ పోర్ట్స్ రెస్పాండ్,
అంటే ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్న పోర్ట్సా, క్లోజ్ ఉన్న పోర్ట్సా, అసలు మనకి ఏ పోర్ట్స్ రెస్పాండ్ అవుతున్నాయి మనం సెండ్ చేసిన ట్రాఫిక్‌తోని. విచ్ పోర్ట్స్ ఇగ్నోర్ అంటే మనకి ఏ పోర్ట్స్ అసలు ఇగ్నోర్ చేస్తున్నాయి. అంటే మనల్ని అసలు పట్టించుకోవట్లేదు. మనం సెండ్ చేసిన ట్రాఫిక్‌ని గానీ, ఏదన్నా ప్యాకెట్స్‌ని గానీ అసలు పట్టించుకోవట్లేదు. దాని తర్వాత వాట్ ఓఎస్ సిగ్నేచర్స్ మ్యాచ్ అంటే మనం ఇప్పుడు సెండ్ చేసిన ఆహ్, ప్యాకెట్స్ గానీ, లేకుంటే ఏదైనా గానీ మన అటాక్ చేసినప్పుడు అసలు ఏ ఓఎస్ సిగ్నేచర్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే లైక్ ఆడు విండోస్ యూజ్ చేస్తున్నాడా? లేకపోతే లైనక్స్ యూజ్ చేస్తున్నాడా? లేకపోతే మ్యాక్ యూజ్ చేస్తున్నాడా? అసలు దాన్ని ఎలా? ఫ్రమ్ దీస్ రెస్పాన్సెస్ ఎన్‌మ్యాప్ బిల్డ్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది టార్గెట్. ఇప్పుడు దీని రెస్పాన్సెస్ బట్టి మన ఎన్‌మ్యాప్ అయితే ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తదనమాట టార్గెట్ గురించి. ఓకే. దిస్ ఇలా గాదు అని. దిస్ ఈజ్ నాట్ ఏ రాండమ్. దిస్ ఈజ్ సైంటిఫిక్ ప్రాబ్లమ్. ఇది జస్ట్ రాండమ్‌గా గాదు. సైంటిఫిక్‌గా ఎళ్తదనమాట ఇది. అండర్‌స్టాండింగ్ పోర్ట్స్ ఇన్ డెప్త్. పోర్ట్స్ ఆర్ నాట్ ఫిజికల్లీ హోల్స్. దే ఆర్ లాజికల్ కమ్యూనికేషన్ ఛానెల్స్. పోర్ట్స్ అంటే మనకి నార్మల్‌గా మనకి యూఎస్‌బీ పోర్ట్స్ అవి గావు. పోర్ట్స్ అంటే మన నెట్వర్క్‌లో లాజికల్ కమ్యూనికేషన్ ఛానెల్స్ అనమాట. మీకు ముందు నెట్వర్క్స్ తెలియాలి. మీకు హ్యాకింగ్ రావాలంటే ముందు నెట్వర్క్స్ అర్థం కావాలి. సో, మీరు ఇందులో దాంట్లో మెయిన్ టాపిక్ వచ్చేసేది పోర్ట్స్. పోర్ట్స్ అంటే బయట ఉండే యూఎస్‌బీ పోర్ట్స్, ఫిజికల్ పోర్ట్స్ గావు. పోర్ట్స్ అంటే దే ఆర్ లాజికల్ కమ్యూనికేషన్ ఛానెల్స్ అనమాట. యూ కెన్ థింక్ ఆఫ్ చూడండి ఇప్పుడు పోర్ట్ 80 అనేది ఒకటి ఉంది మనకి. అది ఎలా వెబ్ డోర్ అనమాట అది. అంటే వెబ్ సర్వీసే హెచ్‌టిటిపి. దీన్ని ఓపెన్ ఉంటే మనం దీంట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. దాని తర్వాత పోర్ట్ 443 అంటే సెక్యూర్ వెబ్ డోర్ హెచ్‌టిటిపిఎస్‌కి. పోర్ట్ 21 ఫైల్ ట్రాన్స్ఫర్ డోర్ ఎఫ్‌టిపి. F22 రిమోట్ లాగిన్ డోర్ ఎస్ఎస్హెచ్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ పోర్ట్ 22 ఈజ్ ఓపెన్ అండ్ ఎస్ఎస్హెచ్ ఈజ్ రన్నింగ్ ఏ హ్యాకర్ మే అటెంప్ట్. అంటే ఇప్పుడు పోర్ట్ 22 ఓపెన్ ఉంది. సో, ఎస్ఎస్హెచ్ రన్ అవుతుంది అందులో. మనం హ్యాకర్‌లా మనం దాంట్లో ఏం అటెంప్ట్ చేయొచ్చు. బ్రూట్ ఫోర్స్ అటాక్ చేసుకోవచ్చు. క్రెడెన్షియల్ అటాక్ చేయొచ్చు. కీ బేస్డ్ అథెంటికేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొచ్చు. మనం దాని లోపల ఏమంటే బ్రూట్ ఫోర్స్ అటాక్. అంటే ఇప్పుడు మనమైతే కొన్ని వర్డ్ వర్డ్ లిస్ట్ అయితే దాంట్లో సెండ్ చేస్తాం. దాని తర్వాత బ్రూట్ ఫోర్స్ అటాక్ అవుతది. క్రెడెన్షియల్ అటాక్స్ అంటే మన యూజర్ నేమ్, పాస్వర్డ్స్‌ని అయితే హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కీ బేస్డ్ అథెంటికేషన్ ఎక్స్‌ప్లాయిటేషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ పోర్ట్ 21 ఈస్ ఓపెన్ దే మే ట్రై అనానిమస్ ఎఫ్‌టిపి లాగిన్. అంటే తెలియకుండా ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్‌లో లాగిన్ అవ్వడం. మిస్‌కాన్ఫిగరేషన్ ఎక్స్‌ప్లాయిట్. డైరెక్టరీ ట్రాన్స్ఫర్ ఇలా అన్నమాట. ఇఫ్ 80 పోర్ట్ 80 ఓపెన్ ఉంటే వెబ్‌సైట్ వల్నరబిలిటీస్, అవుట్‌డేటెడ్ సీఎంఎస్, ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ చేయొచ్చు, ఎక్సెసిస్ చేయొచ్చు, మిస్‌కాన్ఫిగర్ సర్వర్ హెడర్స్, పోర్ట్ అనాలిసిస్ డ్రైవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ స్ట్రాటజీ. దిస్ ఈజ్ వై స్కానింగ్ ఈజ్ క్రిటికల్. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్‌మ్యాప్ నార్మల్ గాకుండా ఇప్పుడు ఎన్‌మ్యాప్ మనం డైరెక్ట్ ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఇందులో చూసుకుంటే మనకి ఎన్‌మ్యాప్ కమాండ్స్ ఉన్నాయి. జస్ట్ సింపుల్ స్కాన్‌కి. సింపుల్ స్కాన్‌కి ఏముంది ఎన్‌మ్యాప్ ఫస్ట్ అయితే మనం ఏం చేద్దాం, దీన్ని కాపీ చేసుకుందాం. జస్ట్ ఇది ఒక ఐపీ అడ్రెస్ ఉండదు మనకి. సో, ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు ఒక టెర్మినల్ తీసుకుందాం. ఇంకో టెర్మినల్ తీసుకుందాం. మీకు అర్థం అవ్వడానికి ఇంకో టెర్మినల్ తీసుకుందాం. ఇక్కడ నేను రైట్. ఇక్కడ చూసుకుంటే మనం ఇఫ్ కాన్ఫిగ్ మనైతే కొడదాం. సో, ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ కొడితే ఇక్కడ మనకు మన ఐపీ అడ్రస్ వస్తుంది. సో, మన నెట్వర్క్ మీదే మనం టెస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్‌మ్యాప్ అని పెట్టి మన ఐపీ అడ్రస్ అయితే మనం చూసుకుందాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎన్‌మ్యాప్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఎన్‌మ్యాప్ అయితే మన స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఆల్ 1000 స్కాన్ పోర్ట్స్ ఆన్ మన ఐపీ అడ్రస్ మీద ఆర్ ఇన్ ఇగ్నోర్ స్టేట్. అంటే మన ఏ పోర్ట్ కానీ ఓపెన్‌లో లేదు. ఇక్కడ రీసెట్ అని చూపిస్తే మనకున్న పోర్ట్స్ అన్నీ క్లోజ్ ఉన్నట్టే. సో, 1000 క్లోజ్డ్ టు 3 సిపిస్ పోర్ట్స్. ఓకేనా? అన్నీ క్లోజ్ ఉన్నట్టే అనమాట. సో, మనం ఇప్పుడు ఇంకా కమాండ్స్ ఉంటాయి దీని లోపల. జస్ట్ ఇది ఒకటే కాదు. మన ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని చాలా కమాండ్స్ ఉంటాయి దీని లోపల. జస్ట్ మనం ఇప్పుడు బేసిక్ రన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే షోస్ ఓపెన్ పోర్ట్స్ అనమాట. ఇలా మనకు ఓపెన్ ఏమని ఉంటే ఓపెన్ పోర్ట్స్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే సర్వీస్ వర్షన్ స్కానర్. ఇప్పుడు మనం సర్వీస్ వర్షన్ స్కానర్ కూడా చేసి చూద్దాం అనమాట. సర్వీస్ వర్షన్‌కి ఇక్కడ ఎన్‌మ్యాప్ -s క్యాపిటల్ V అరే జస్ట్ ఎ మినిట్ క్యాపిటల్ V రైట్. అండ్ ఇక్కడ చూసుకోండి మనం దీన్ని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ సర్వీసెస్ కూడా అన్నది సర్వీస్ డిటెక్షన్ పర్ఫార్మ్డ్. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో కూడా ఏం లేవు. అన్ని ఇగ్నోర్ స్టేట్‌లోనే ఉన్నాయి. ఏ సర్వీసెస్ రన్ అవ్వట్లేదు ఇప్పుడు. ఏ సర్వీసెస్ రన్ అవ్వట్లేదు కాబట్టి మనకి సర్వీస్ డిటెక్షన్ పర్ఫార్మ్ అయినా కూడా మనకి ఏం రిజల్ట్స్ చూపియట్లేదు.
అలా అనమాట. ఇప్పుడు మీ నెట్వర్క్‌లో మీరు ట్రై చేసుకుంటే మీకు చూపియకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం టెల్స్ సర్వీసెస్ వర్షన్ ఇప్పుడు చూసుకుంటే ఫుల్ పోర్ట్ స్కాన్ అంటే ఇది ఒక్కొక్కటి చేయకుండా అన్ని ఒకేసారి చేయడం కోసం అయితే మన కమాండ్స్ ఉంటాయన్నమాట. nmap -p అండ్ ఇక్కడ ఎంటర్ కొడితే మనకి ఫుల్ పోర్ట్స్ 65535 స్కాన్డ్ పోర్ట్స్ అంటే మనకి 65,535 పోర్ట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ స్కాన్ అయిపోతుంది దీని లోపల. మనకు అన్ని రీసెట్ అంటే అన్ని క్లోజ్డ్ స్టేట్లోనే ఉన్నాయి. ఓకేనా. దాని తర్వాత అగ్రెసివ్ స్కాన్ అయితే ఒకటి ఉండదు. అంటే జస్ట్ ఇవన్నీ కలిపేసి అగ్రెసివ్ స్కాన్ అయితే ఉంటుంది. nmap -A అండ్ దెన్ మనం ఐపీ అడ్రస్ తర్వాత ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని ఓఎస్ అండ్ సర్వీస్ అండ్ దాని లోపల ఉన్న చాలా మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ అన్ని టూ మెనీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ దిస్ హోస్ట్ టు గివ్ స్పెసిఫిక్ ఓఎస్ డీటెయిల్స్ అనమాట. ఓఎస్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు మనకి, ఎందుకంటే చాలా ఫింగర్ ప్రింట్స్ అంటే చాలా నెట్వర్క్స్ ఉన్నాయి దీని మీద, చాలా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఒకటే కాదు అని చూపిస్తాం. మనం వర్చువల్ మిషన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ షోయింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అన్ని ఇలా పర్ఫామ్ అవుతాయి అనమాట nmap యూజ్ చేసుకొని. డిస్డస్ ఓఎస్ డిటెక్షన్, వర్షన్ డిటెక్షన్, స్క్రిప్ట్ స్కానింగ్, ట్రేస్ అవుట్, ఇట్స్ ద కంప్లీట్ ఫింగర్ ప్రింటింగ్ అనమాట. వెన్ nmap సేస్ పోర్ట్ ఓపెన్ ఉంటే, సర్వీస్ రన్నింగ్లో ఉంటే వర్షన్ తెలుస్తుంది మనకి. అండ్ దిస్ ఈస్ ద స్కిల్ డిఫరెన్స్ బిట్వీన్ స్క్రిప్ట్ కిడ్డీ, కమాండ్ టైపిస్ట్, రియల్ హ్యాకర్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకైతే డే 4 అయితే అయిపోయింది. డే 4లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? మీరు హౌ హ్యాకర్స్ గ్యాదర్ ఇంటెలిజెన్స్, మన రియల్ స్కానింగ్ ఎలా జరుగుతుంది, దాని తర్వాత అనలిటిక్ థింకింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి అయితే డే 5 వీడియో వచ్చేసి అయితే మీకు తొందరలోనే వస్తుంది. ఇంకా లైక్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనకైతే ఇన్స్టాగ్రామ్తో అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.